హలో గైస్. హలో, మీకు తమిళ్ చూసి అర్థమైండొచ్చు ఏంటి అంటే, ఒక ఆయనైతే లైవ్ స్ట్రీమ్ చేస్తుండు. ఆయనకు వచ్చేసి 420 సబ్స్క్రైబర్స్ ఉన్నారన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ స్ట్రీమ్ చేస్తుండు కస్టమ్ రూమ్స్. నేనైతే 1v1 కోసం ఆడుతున్నా, చూడండి. ఇదైతే ఫస్ట్ రౌండ్ అనమాట. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా గైస్, చూద్దాం. నేను ఫస్ట్ రౌండ్ లో కొట్టనా అని చెప్పి ఓకే, ఎనిమిది అయితే రష్కి వస్తుండు గాయస్. ఓకే, కొడతా. పడ్డదరా. ఓకే, చూద్దాం. ఓకే, ప్యాక్ చేసుకున్నాం. నువ్వు అతన్ని కూడా చూపిస్తావు ఒకసారి స్క్రీన్. మీరు అతని స్క్రీన్ కూడా చూడండి ఒకసారి, చూపిస్తారని. కానీ ఈ వీడియో షూట్ చేయడానికి మాత్రం 2 hours అయింది కదా, 2 hours. ఓకే, ఒక్కసారి అయితే చూసుకోండి తన షార్ట్ వీడియో. అంటే షార్ట్ కాదు, తన మాటలు కూడా వినబడతాయి మీకు, చూడండి. ఇట్లా రష్ కొడుతున్న, హెల్త్ తక్కువ అయింది. ఓకే, ఇప్పుడైతే హెల్త్ వేసుకుందాం. ఓకే ఓకే, ఇట్లయితే కాదని ఆయన స్క్రీన్లో నుంచి చూపిద్దాం. ఓకేనా, ఆయన వాయిస్ కూడా వినండి. లైవ్ స్ట్రీమ్ లైక్ కొట్టండి మామ, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఓకే, మనకి అయితే హెల్త్ అయితే ఆల్మోస్ట్ అయితే దిగిపోయింది. కొంచెం హెల్త్ ఉన్నది మనం చూసుకుంటే. ఓకే గైస్, ఇంకా స్ట్రీమ్ అయితే లైక్ కొట్టండి మామ. మన టైటాన్లోనే ఒక రౌండ్ కొట్టేసిండు డార్లింగ్. సో గైస్, ఇట్లనైతే కొట్టేసిండు నన్ను. ఓకే, ఫస్ట్ రౌండ్ కొట్టిండు, కానీ ఈమోట్ వేసిండు. అదైతే గుర్తుపెట్టుకుంటాను నేను. చలో, నాది నెక్స్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు ఈమోట్ వేసిండు కదా, ఆయనకి చూపిస్తాను. నాకు అట్లెట్లా ఈమోట్ వేస్తాడు, నేను పక్కా వేస్తాను. గెలిచిన రౌండ్లో వేస్తాను నేను ఈమోట్. నాకెందుకు వేస్తాడు ఈమోట్? నేను ఆడిందే ఫస్ట్ మ్యాచ్, అప్పుడే ఏమోట్లు వేసుకున్నాను. ప్యాక్ నీకు వస్తలే. ఫస్ట్ ప్యాక్ వేసేద్దాం, మళ్ళీ దాచుకొని కొడితే కష్టం. ఓకే, చలో. పడ్డది 56 డ్యామేజ్ పడ్డది. ఫస్ట్ నుంచి పైగా అరే కిందకి వస్తుంది. కింద పడ్డాడు. మళ్ళీ అరే పైకి వచ్చేసిండు. కిందకి దుంకుదాం అనుకున్నా. ఇప్పుడు యూట్యూబర్ చూడండి, అయితే గ్లోవల్ వేసి అయితే కవర్లో అయితే ఉన్నాము. ఎనిమిది వచ్చేసి అయితే చూద్దాం. హెడ్ షాట్ అయితే మీకే డ్రాగ్ చేద్దాం అంటుండు, కానీ అయితే అది కుదరలేదు ఫ్రెండ్స్. చూసినట్టయితే ఓపీ షాట్ మామ, ఓపీ షాట్. ఓపీ షాట్ అయితే కొట్టేసిండు మనోడు. నైస్ షాట్ పడ్డది. నాకైతే మంచిగా అనిపించింది షాట్. మొత్తం రెడ్. ఈమోట్ నాకేస్తావారా నువ్వు ఈమోట్? ఇప్పుడే చూద్దాం. చలో, నెక్స్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి థర్డ్ రౌండ్ అనమాట. థర్డ్ రౌండ్లో చాలా లేట్ అయింది కాబట్టి స్పీడ్ మూమెంట్ అయితే చేసిన. చలో చూద్దాం. తన రియాక్షన్ చూడండి మీరు, రియాక్షన్. నేను కొట్టిన షాట్లకి రియాక్షన్ చూడండి, చాలా తిప్పిండు. ఇప్పుడు తన రియాక్షన్ అయితే పెడతా చూడండి మీరు, నేను కొట్టిన షాట్కి చూడండి. చూద్దాం మరి, డిజర్ట్ ఈగల్తో ట్రై చేసింది కానీ కనెక్ట్ కాలే. నేనైతే చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, కనెక్ట్ అయితే అవుతలేమో.
ఇది చూసుకున్నట్టయితే ఓపీ షాట్ మామ. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? వారికి ముగ్గురు ఆడపిల్లలు. ఓపీ షాట్ కొట్టేసి మనోడైతే ఓపీ గేమ్ ప్లే. సో గైస్ చూసిరు కదా తన రియాక్షన్ వచ్చేసి ఎలా ఉందో. నాకు ఇమోట్ వేసాడు ఫస్ట్ రౌండ్. ఆయనకి అంత అర్హత ఎలా వచ్చిందో చూపించే టైంకి వచ్చిందేరా బాబు. ఓకే నెక్స్ట్ రౌండ్ పీక్లో అయితే వచ్చింది. చలో చూద్దాం. మనం నెక్స్ట్ రియాక్షన్ స్టార్ట్. మన యూట్యూబర్ది స్టార్ట్. తన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. ఇంకా మన దానికి ఒక లైక్ ఇంకో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇద్దరు దానికి. ఇప్పుడు ఆయన చూద్దాం లైవ్ బాబు బ్రో అయితే ఎలా ఆడుతున్నాడో. ఓకేనా డార్లింగ్స్, మన ఎనిమి అయితే దొరుకుతలేడు మనకైతే, కానీ మన బ్రో అయితే వెయిట్ని అయితే ఆపుతలేడు. ఓకేనా డార్లింగ్స్, చూసేద్దాం అమ్మ ఇప్పుడైతే. ఎక్కడున్నాడు ఆంటీ ఏ డింబి డింబిరో డిండి ఆంటీ వచ్చిందిరో. పిచ్చోన్ లాగానైతే వెతుకుతున్నాడు మనోడైతే. ఓకేనా మామ, ఇది ఒక కసి, ఒక పగ, ఇవన్నీ ఏకమయ్యేలా చేస్తుండో. ఓకే కనెక్ట్ అయితే అనుకున్నారు, ఇప్పుసారి కూడా కాలేదు గాయస్. చూడండి ఇప్పుడైతే M177 అనుకొని పోతుండు మనోడైతే. రష్ అయితే చేద్దాం అనుకుంటుండు. ఓకేనా ఫ్రెండ్స్, ఆనంగానైతే పోయి కొట్టేద్దాం అనుకుంటు. చూడాలి అబ్బా, అటు ఇటు సైడ్ అయితే గ్లోవాల్ చేసేసిండు. గ్లోవాల్ బ్రేక్ చేస్తున్నాం. మన ఎనిమీస్ అయితే ఎక్కడో చూసేద్దాం గైస్. ఓకేనా మామ, ఓపీ షాట్ గైస్, ఓపీ షాట్. అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను, ఒంటి చేత ఓచకోట కోస్తానా కూడా. 495 అయితే ఇచ్చేసాడు మామ మనోడైతే. ఓకేనా, మీరు నా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గైస్, నా ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు మీరు. నేను ఇంకా మీతో 1v1 ఆడాలంటే కామెంట్లో 1v1 పెట్టండి. 1v1 మీతో ఆడతా, మీతో వీడియో పెడతా. ఓకేనా, ఆల్రెడీ వీడియో చెప్పిన. ఓకేనా గైస్, మీరు కూడా కామెంట్ పెట్టండి. నెక్స్ట్ రౌండ్లో చూస్తే షాక్ అయిపోతారు. ఏంటంటే డైరెక్ట్ చూడండి మీరు. మామ ఓపీ గేమ్ ప్లే ఇంట్లో ఉన్నాడు. ఓకే చూద్దాం, ఆఫ్లైన్ వెళ్ళిపోయాడా లేదంటే అట్నే వస్తుండా. అరే యార్, ఐ థింక్ నటిస్తుంది కావచ్చు. ఓపీ ఎందుకులే నీకు ఏసి పట్టుకు, ఎందుకులే నువ్వు పట్టుకు. ఓపీ షాట్ మళ్ళీ అయితే హెడ్ షాట్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ అయితే. అనుకునేమో కానీ బాట్ వెళ్ళిపోయిందేమో అనుకుంటేమో నేనేమో కొట్టేసిన. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, తన రియాక్షన్స్ చూడండి గైస్, మీరు రియాక్షన్ కూడా పెడుతున్నా, మళ్ళీ చూడండి మీరు రియాక్షన్స్. 1 vs 4 ఆడుతాడు కావచ్చు మనోడు. ఎనీ ప్లే అని పెట్టిన మెసేజ్ అయితే ఏమంటారు అంతేనా గైస్. ఓకే మమ్మీ, ఓపీ షాట్ డార్లింగ్స్, ఓపీ షాట్. हेलो एसीपी प्रद्युमन है. अच्छा వీడియోడు బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా. ఓపీ షాట్. అరే బ్యాక్ టు బ్యాక్ అయితే హెడ్ షాట్ కొట్టిస్తున్నారా. రియాక్షన్స్ అట్లుంటే మనం కొడితే. ఈ షాట్ మనం చాలా మంచిగా కొట్టినాం. డెజర్ట్తో ట్రై చేస్తున్నాం, ఇప్పుడు పడ్డది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ చూద్దాం. హెడ్ షాట్ కొట్టిస్తుండే ఓన్లీ ఎక్కువ మన టైటాన్ అయితే ఇమోటేషన్ ఫ్రెండ్స్ చూసినట్టయితే కంబైన్ తీస్తుండే. హెడ్ షాట్ అయితే మళ్ళీ అయితే ఓపీ షాట్ మామ, ఓపీ షాట్ అయితే కొట్టేసింది డార్లింగ్.
ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ అయితే సో గైస్ ఈ వీడియో అయితే నచ్చితే మీరు ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు 1v1 ఆడాలనుకుంటే కామెంట్ చేయండి. బాయ్.